భారం ఎక్కువైనా కొద్దీ మనలో ప్రార్థనలు ఎక్కువైతా ఉంటుంది. ఎందుకు అంటే అలాంటి భారాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ప్రభు జవాబు కోసం కనిపెట్టే వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇతని పేరు ఈ కీర్తనకారుడు ఎవరంటే ఆసాపు అన్నమాట. ఆసాపు అనండి. ఈయన కూడా ఆ రకమైన భారంలో ఉన్నాడనమాట. హెవీ బర్డన్స్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన రాస్తున్న కీర్తన అంట. హల్లెలూయా. ఎవరన్నా ఆసాపుతో స్నేహం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు వినాల్సిందే. ఇది ఆసాపు మీకు స్నేహితుడు అయితే మీరు ఖచ్చితంగా ఈ అధ్యాయంలో నడవాలా, పరిగెత్తాలా. దేవునికి స్తోత్రం. భారం పడుతున్నా కొద్దీ అంతరంగంలో నుంచి ప్రార్థనలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు విశ్వాసివి అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థన చేస్తావు. అవిశ్వాసి పట్టించుకోడు, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని వాని పని వాడు చేసుకుంటాడు. విశ్వాసి ఒక్కటే దేవుని వైపే చూస్తాడు. ప్రభువా, నీ స్వరం నాకు రావాలా, నీ జవాబు నాకు కావాలా, నువ్వే నాతో మాట్లాడాలి ప్రభువా. ఎందుకు తెలుసా? అది అతనికి కొత్త కాదు, గతంలో జరిగింది కాబట్టి. ఎందుకు అంతగా దేవుని పైన గోజాడుతున్నాను, ఎందుకు అతను ఎలుగెత్తి ఎందుకు మొరపెడుతున్నాడు అంటే ఒకప్పుడు దినాలలో, ఒకప్పుడు శ్రమల్లో, ఒకప్పుడు కష్టాలలో ప్రభు అతన్ని ఆదరించాడు కాబట్టి, ప్రభు అతను లేవనెత్తాడు కాబట్టి. మరలా ఏం చేస్తున్నాడంటే అతనికి కొత్త కాదు కాబట్టి మరలా తన యొక్క విశ్వాస ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమేన్. అప్పుడు ఒకలాగున్నా దేవుడు హెచ్చించాడు, ఇప్పుడు కొంచెం పడిపోయినా, కొంచెం దీన స్థితిలో ఉన్నా ఇప్పుడు కూడా దేవుడు హెచ్చిస్తాడు అని విశ్వాసి మరలా మొరపెడతాడు. హల్లెలూయా. అలాంటి ఆత్మ మీ పైకి వచ్చును గాక. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఐ లిఫ్టెడ్ అప్ మై వాయిస్, ఐ రీచ్డ్ అవుట్ ఫర్ యూ విత్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ అవుట్ టు ఏ హెవీ హెవెన్ లుకింగ్ ఫర్ యూ. ఓకే, ఈ రకంగా మనం వాయిస్ని చేతులు ఎత్తుతూ ఉంటాం. ఓకే, ఆసాపు కూడా అదే పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే 3వ వచనం కనిపిస్తుంది. దేవునికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోతున్నది. అంటే తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన ఆ కష్టాన్ని బట్టి అతను ఇలాగున మొరపెడుతున్నాడు. ఈ ఆసాపు ఎవరు తెలుసా? ఈజ్ ఏ గుడ్ వర్షిపర్. చీఫ్ అంటే ఏంటిదంటే కొంతమందికి అధిపతిగా, పై అధికారిగా ఉన్న వ్యక్తి అనమాట ఈ ఆసాపు వ్యక్తి. చదువుదాం అతని గురించి కొంచెం తెలుసు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుదాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. అంటే ఈ ఆసాపు అనే వ్యక్తి ఎవరంటే లేవీయుడు అన్నమాట. ఈ లేవీయులు ఏం పని చేస్తుందంటే మందసము యొద్ద పని చేసేవాళ్ళు, దేవుని మందిరములో దేవుని పనులు చేసేవాళ్ళు. అవునా? ఒకరు వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు, ఇంకొకరు ఆరాధన చేసేవాళ్ళు కావచ్చు, ఇంకొకరు క్లీనింగ్ సెక్షన్లో ఉండొచ్చు, ఇంకొకరు ఏమంటారు ఆ దీపమును ముట్టించేవారు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక పని, ఒక్కొక్కరికి ఒక బాధ్యత. అవునా? అయితే ఇతనికి ఉన్న బాధ్యత ఏంటిదంటే, ఇతనుకున్న బాధ్యత 4వ వచనం చదువుదాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వీళ్ళు ఎవరంటే ఈ ఆసాపు కిందున్న వాళ్ళు ఎవరంటే మందసము యొద్ద, ఇజ్రాయెల్లో మందసం ఉంటది. ఇజ్రాయెలు ఆ మందసము యొద్ద వాళ్ళు ప్రభుని ఆరాధించే వాళ్ళు, ప్రభు జవాబును పొందుకునే వాళ్ళు. అయితే ఈ లేవీయులు ఈ మందసము యొద్ద ఏం చేసేవాళ్ళంటే ఆరాధన చేసేవాళ్ళంట. ఆమేన్. అంటే ఒక్క క్షణము కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళ పని ఏంటిదంటే నిత్యము తన మందిరములో మనం సాంగ్స్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? అవునా? ఇంట్లో ఆరాధన పెట్టుకుంటాం, పాటలు పెట్టుకుంటా ఉంటాం ఎప్పటికీ. అలాగనే మందసము యొద్ద వీళ్ళు పాటలు పెట్టుకునే వాళ్ళు కానీ పాటలు పాడేవాళ్ళంట. వాయిద్యాలు వాయిస్ పెట్టుకునే వాళ్ళు కాదు కానీ వాయిద్యాలు వాళ్ళు వాయించే వాళ్ళంట. అయితే ఈ ఆసాపు ఏం చేసేవాళ్ళంటే స్తోత్రము చెల్లించే వాళ్ళంట.
ఈజ్ ఏ గుడ్ వర్షిప్పర్. ఆమేన్. ఆరాధికులకి ఆయన ఒక చీఫ్, ఒక హెడ్. ఓకే, వాళ్ళని అలా పాటలు రాసేవాడు, లీడ్ చేసేవాడు. ఓకే, మనం కలిసి ప్రభుని స్తుతించాలా. ఏం జరుగుతుంది? అలా స్తోత్రము చెల్లించిన ప్రతిసారి మందసం పైకి దేవుని సన్నిధికి వచ్చేది. హల్లెలూయా. అర్థమైంది? ఓకేనా? ఆరాధన చేస్తున్న ప్రతిసారి, స్తోత్రం చెల్లిస్తున్న ప్రతిసారి ఏం కలగాలని, ఏం రావాలని, ఎవరి దిగి రావాలని? దేవుని అగ్ని, దేవుని సన్నిధికి వస్తే ప్రజలకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది, ప్రజలకి జవాబు వస్తుంది, ప్రజలకి సమృద్ధి కలుగుతుంది, ప్రజలకి వారి యొక్క పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆమేన్. వాళ్ళ శత్రువుల నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి ఒక కొంతమందిని ఎన్నుకొని వారి పని ఏంటిదంటే వాళ్ళ మందసము దగ్గరనే ఉండి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక విషయం చెప్పాలా, విశ్వాసి ఎప్పుడైనా ఆరాధించే వ్యక్తిగా ఉండాలా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ స్థాయిలో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. వర్షిప్ ఏం చేస్తుందంటే గాడ్స్ ప్రెజెన్స్ కిందికి తీసుకొస్తుంది. గాడ్స్ ప్రెజెన్స్, ప్రభు యొక్క సన్నిధిని ఈ భూమిపైకి, నీ కుటుంబంలోకి, నీ పైకి, నీ ఇంటిలోకి, నీ పిల్లల పైకి దిగి వస్తుంది. అందుకనే స్తోత్రం చెల్లించే పెదవులు చాలా ప్రశస్తమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికోసమే మనం సృష్టించబడ్డాం. అది మర్చిపోయి మనం ఏదో పలుకుతూ ఉంటాం. కష్టతనం మాట్లాడడానికైనా, పాట పాడడానికైనా, చప్పట్లు కొట్టడానికైనా. కానీ ఈ బ్యాచ్ ఎవరు తెలుసా? వాళ్ళ పని ఏంటిదంటే వాళ్ళు భోజనం చేయాలా, వచ్చి ఏం చేయాలంటే స్తోత్రాలు చెల్లించాలా. అంటే ఆ గాడ్స్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ స్థలంలో ఎందుకు దిగొచ్చదంటే దే ఆర్ వర్షిపింగ్ గాడ్. సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్న కొలది వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు అనుభవించారు. ఇక్కడ ఆరాధన జరిగితే శత్రువులు మమ్మల్ని జయించరు, శత్రువుని మేము జయిస్తాం.